ధరణి పోర్టల్ సమస్య కమిటీ రెండవ సమావేశం సోమవారానికి వాయిదా పడింది. కమిటీ సభ్యుల్లో కొందరు హాజరు కాకపోవడం వల్ల సమావేశం వాయిదా పడిందని కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి తెలిపారు. ధరణి లక్షలాది మంది రైతులకు సంబంధించిన సమస్య అని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులు భూమి రికార్డులను తీసుకుని పారదర్శకంగా సమావేశం జరుగుతోందని అన్నారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం జరగకుండా చర్యలు తీసుకుంటామని కోదండరెడ్డి స్పష్టం చేశారు. గతంలో లాగా ఇబ్బందులు రైతాంగానికి రావద్దు అనే అభిప్రాయంతోనే మేము చాలా క్షుణ్ణంగా గత ప్రభుత్వాలు భూముల రికార్డులు అన్నీ కూడా సేకరించి ఇంకా ఈరోజు పూర్తిగా సమావేశం కంప్లీట్ కాలే. మళ్ళీ ఒక సభ్యుడికి ఏదో పని ఉండడం వల్ల మళ్ళీ మండే నాటికి వాయిదా వేసుకున్నాం. మండే రోజు ఫుల్ ఫ్లెడ్జ్గా అందరూ కూర్చొని మాట్లాడిన తర్వాత మీ ముందుకు CCLA ఆఫీసులో రేమండ్ పీటర్ గారు కానీ, సునీల్ గారు కానీ, నేను కానీ, లచ్చిరెడ్డి గారు కానీ, మసూదర్ గారు కానీ ఆ రోజు మీ ముందు చాలా వివరంగా మేమేం చేయబోతున్నాం, ఏం తప్పులు జరిగింది అనేది రైతాంగానికి తెలిసే విధంగా ఏ విధమైన దాపరికం లేకుండా మండే నాడు ఒక పత్రికలతో మాట్లాడాలి అనే అభిప్రాయంతో ఉన్నాం కాబట్టి